హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల తర్వాత మనకి ఎయిర్‌పోర్ట్ లోని భారీ ఉద్యోగులు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్ లో వీళ్ళు నియర్లీ మనకి 300 ప్లేస్ వేకెన్సీ అయితే భర్తీ అని చేసుకుంటున్నారన్నమాట. మీరు ఒకవేళ సెట్ అయితే గనుక మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మనం పోస్ట్ బట్టి మనం లిస్ట్ పోస్ట్ గాని చూసుకుంటే నియర్లీ మనకి 70,000 అయితే రావడమే జరుగుతుంది. అదే హైయెస్ట్ పోస్ట్ గాని చూసుకుంటే మనకి నియర్లీ 1,50,000 అబోవ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే, 1,80,000 అబోవ్ అనేది బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎవరైనా అప్లై చేయొచ్చు, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఏంటంటే మనం ప్రైవేట్ జాబ్స్ కి సపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్ కి సపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సపరేట్ ఛానల్, ఇలా మల్టిపుల్ సెక్షన్స్ సంబంధించినవి అన్ని మనం సపరేట్ గా క్రియేట్ చేయడమే జరిగింది. సో వాటిలో మీకు ఏదైనా డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి యూట్యూబ్ లోనైతే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతూ ఉండండి. మీకు ఏంటంటే అక్కడ డైలీ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వెన్నైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఇక్కడ క్లియర్ గా చూడండి. మనకి టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా వెళ్ళి ఏంటంటే గ్రూప్ బి అలాగే గ్రూప్ ఏ పోస్టులు అయితే భర్తీ అని చేసుకుంటున్నారు. గ్రూప్ బికి వచ్చేసరికి మనకి ఏంటంటే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 40,000 అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఏంటంటే 3% అనేది ఎవ్రీ మంత్ అనేది పెరుగుతూ ఉంటది అనేసి మెన్షన్ అనేది చేశారు. అట్ లాస్ట్ కి వచ్చేసి మనకి ఏంటంటే 1,40,000 అయితే బేసిక్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకి మేనేజర్ పోస్ట్ ఇది వచ్చేసి మనకి గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 60,000 పర్ మంత్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి అట్ లాస్ట్ వచ్చేసరికి 1,80,000 అనేది బేసిక్ గా ఉండడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అయితే మనం వీటి యొక్క పోస్ట్ లిస్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ మల్టిపుల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. ఇది టోటల్ మనకి 145 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీ క్యాస్ట్ బట్టి మీరు అప్లై అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట. ఇది మనకి టోటల్ 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే మనకి మేనేజర్ లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 34 వేకెన్సీ అయితే ఉన్నాయి. మేనేజర్ లోని ఐటీ అనమాట. దీంట్లో 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ దీంట్లో మనకి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. లా దీంట్లో మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫైర్ సర్వీసెస్ 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆపరేషన్స్ లో మనకి 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. కమర్షియల్ వచ్చేసరికి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. కోఆపరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో 1 వేకెన్సీ అయితే ఉన్నది. అలా మనకి కోఆపరేటివ్ కమ్యూనికేషన్స్ లో 2 వేకెన్సీ అయితే ఉన్నది. అలా మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ లో మనకి 36 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా లో మనకి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ లో మనకి 76 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే కేటోగ్రఫీలో మనకి ఏంటంటే 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ గా మనకి పోస్ట్ లిస్ట్ అనేది ఇదనమాట. అలాగే వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. ఓవరాల్ గా మనకి ఏంటంటే అన్ని క్వాలిఫికేషన్ మనకి ఏంటంటే బేసిక్ గా వీళ్ళు ఏంటంటే ఆ యొక్క పోస్ట్ కి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేస్తారు. సపోజ్ మనకి ఏంటంటే ఫైనాన్స్ అనుకోండి. ఫైనాన్స్ రిలేటెడ్ మనకి ఏంటంటే మాస్టర్స్ లో గానీ పీజీలో గానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మనకి ఇంజనీరింగ్ లో మనకి టెక్నాలజీ లైక్ ఏంటంటే ఎలక్ట్రికల్ సంబంధించింది అయితే దానికి రిలేటెడ్ బ్యాచిలర్ డిగ్రీలో మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సివిల్ అయితే సివిల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ మినిమమ్ రిక్వైర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ అన్ని పోస్టులకి అడగలేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికైతే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదని కూడా క్లియర్ గా మనకి చూడండి నిల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అయితే మన ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనం చూసుకుంటే మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఫైనాన్స్ అయితే అలా మనకి ప్రొఫెషనల్ డిగ్రీ అనేది లాలో చేయాలని చెప్తున్నారు. ఆపరేషన్స్ లో వచ్చేసి మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ ఫుల్ టైం రెగ్యులర్ అనేది ఎంబీఏ ఆఫ్ 2 years కోర్స్ కానీ లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చేయాలని చెప్తున్నారు. అలా మనకి సర్వే అండ్ కేటోగ్రఫీలో కానీ చూసుకుంటే సివిల్ ఆర్ మాస్టర్స్ ఇన్ సైన్స్ లోని అలా మనకి జియోగ్రఫీస్ లోని కానీ వీటిలో మనం చేసి ఉండాలని చెప్తున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర కనుక మేనేజర్ సంబంధించిన పోస్ట్ మీరు అప్లై చేద్దాము అని అనుకుంటే కనుక మీకు ఈ యొక్క రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ తో పాటు వాటి యొక్క మీకు లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక మీకు ఇంకా మోర్ బెనిఫిట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అనేసి అది కూడా క్లియర్ గా మెన్షన్ అనేది చేశారు. అయితే ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే వీళ్ళు ఏజ్ లిమిట్ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మనకి మేనేజర్ వచ్చేసి మనకి 32 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు.
అండ్ ఆల్సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీకి ఇచ్చారు. అలాగే మనకి ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూ వారికి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మనకి 27 ఇయర్స్ ఇచ్చారు. అలాగే దాన్ని కూడా సేమ్ మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కలడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే, ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి 8/8 అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. 7/9 అయితే మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది అనేసి క్లియర్ మెన్షన్ చేశారు. అలాగే మనకి దీనికి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్ అనేది మనకి ఏంటంటే ఫ్యూచర్ లో మనం ఇంటిమేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అది కానీ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఏంటంటే ఫస్ట్ సిబిటి అయితే కండక్ట్ అని చేస్తానని చెప్తున్నారు. ఈ సిబిటి అనేది మనకి ఏంటంటే ఆల్ పోస్ట్ కు మనకి అంటే అండ్ ఇంకోటి దీనికి రాంగ్ అటెంప్ట్ అనేది మనకి నేటివ్ మార్క్స్ కూడా ఉండవని దెర్ విల్ బి నాట్ బి ఎనీ నేటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు తప్పు చేసినా కూడా మీకు రాంగ్ ఆన్సర్ కి మార్క్ అయితే ఉండదు అనేసి క్లియర్ మెన్షన్, అంటే మనకి మార్క్స్ కట్ చేయడము అలాంటిది అయితే ఉండదు అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. బేసిక్ గా మీకు ఎగ్జామ్ ఎలా ఉంటది ఏంటి అని చూసుకుంటే మీకు వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ మీకు ఎగ్జామ్ అనేది బేసిక్ గా కండక్ట్ చేస్తామనేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. డౌన్ లో మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే మీకు అప్లై లింక్ అయితే ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి అప్లికేషన్ వచ్చేసి మనకి 8th అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో అప్పుడు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట కదా. సో వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.